Hi guys, I know it's a long time. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్, బ్యాక్గ్రౌండ్ సౌండ్లు ఇవన్నీ విని ఎందుకు ఇంతకాలం రివ్యూలు ఇవ్వలేదు, సినిమాలు చూడలేదు అన్న విషయం మీకు అర్థమైపోయి ఉండుంటుంది. ఆఫ్టర్ అ లాంగ్ టైం చాలా బిజీ సీజన్ని మిస్ అవ్వడం జరిగింది డ్యూ టు ట్రావెల్. అండ్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత బోర్డర్ 2 సినిమా థియేటర్లో చూడటం జరిగింది ఇన్ ఇండియా అన్నమాట. సో ఇంకా మనం సంక్రాంతికి మిస్ అయిన సినిమాల గురించి పక్కన పెట్టేస్తే, ఎందుకంటే ఆ సినిమాల మీద వీడియోస్ అండ్ లెట్స్ టాక్స్ ఆర్ కమింగ్ వెరీ 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 సూన్. నేను ఆ మూవీస్ అన్ని చూడటం జరిగింది. అండ్ మనం మన బోర్డర్ సినిమా విషయానికి వస్తే, మన 1997లో వచ్చిన బోర్డర్ 1తో కంపేర్ చేస్తే యాక్చువల్గా ఈ మూవీ కొంచెం స్టాండ్స్ డౌన్ అనే చెప్పాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ సో మెనీ థింగ్స్. కాకుండా కంపేర్ చేయకుండా చూస్తే కనుక మనకి నార్మల్గా ఆర్మీ బేస్డ్ మూవీస్, వార్ బేస్డ్ మూవీస్ రావడం చాలా చాలా అరుదు. కానీ యూజువల్గా అలాంటి సినిమాలు వచ్చిన ప్రతిసారి ఆ మేకర్స్, ఆ డైరెక్టర్స్ ఆ మూవీస్ని చాలా సిన్సియర్గా హార్ట్ టు ద కోర్ లాగా చాలా ప్రాపర్గానే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మూవీని కూడా అలా సిన్సియర్గానే ప్రజెంట్ చేశారు. కాకపోతే ఈ మూవీలో మనకి కొన్ని డల్ మూమెంట్స్ ఉండడం వల్ల అండ్ ఫస్ట్ హాఫ్లో ఆ స్టోరీని అంటే ఆ బ్యాక్ క్యారెక్టర్స్ని, ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్కి ఉన్న బ్యాక్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడంలో కొంచెం టైం తీసుకోవడం వల్ల మనకి ఆ క్యారెక్టర్ ఎమోషన్స్లో అంత డెప్త్, అంత కనెక్షన్ మనకి కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఆ క్యారెక్టర్స్లో ఉన్న ఎమోషన్ మనకి అంతగా రీచ్ అవ్వలేదేమో అని నాకైతే అనిపించింది. మూవీ స్టార్ట్ అవడం డైరెక్ట్గా వార్లోకి వెళ్ళిపోతుంది. సన్నీ డియోల్ క్యారెక్టర్ హ్యాస్ అ వెరీ పవర్ఫుల్ ప్రెజెన్స్ అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ సినిమాని సన్నీ డియోల్ తన డైలాగ్స్తో, తన అగ్రెషన్తో, తన వాయిస్తో, తన షౌట్స్తో అండ్ తన క్యారెక్టర్లో ఉన్న ఆ సూపర్ నేచర్తో ఈ సినిమాని షోల్డర్స్ మీద మోసుకుంటూ వెళ్ళాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు అన్డౌటెడ్లీ. అండ్ వరుణ్ ధవన్ ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్. యాక్చువల్గా వరుణ్ని కొంచెం మాక్ చేశారు ఈ సినిమాలో ఎలా చేస్తాడు అని, బట్ వరుణ్ డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ హిస్ క్యారెక్టర్. వీళ్ళిద్దరికే లెందీ క్యారెక్టర్స్ ఉన్నాయి, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ బాగున్నాయి. కాకపోతే అగైన్ వీళ్ళిద్దరికీ ఉన్న బ్యాక్ స్టోరీస్ కానీ అండ్ ఆల్సో దిల్జీత్ అండ్ మన అహాన్కి ఉన్న బ్యాక్ స్టోరీస్ కానీ అంతగా మనకి కనెక్ట్ అవ్వవు. అండ్ ఇండియన్ ఆర్మీని, నేవీని అండ్ ఆల్సో ఎయిర్ ఫోర్స్ని అందరినీ కలిపి 3 డిఫరెంట్ వేరియేషన్స్లో ఈ వార్ ఎపిసోడ్స్ని అయితే చూపించడంలో డెఫినెట్గా సక్సీడ్ అయ్యారు మన వాళ్ళు. కాకపోతే ఆ వార్ ఎపిసోడ్స్లో ఉన్న ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో, మెయిన్గా సెకండ్ హాఫ్లో ఆ పెయిన్ ఏదైతే మనకి ఈ సినిమాలో కన్వే అవ్వాలో ఆ పెయిన్ అంత సూపర్గా కన్వే అయింది అని నాకు అనిపించలేదు. ఆ వార్ ఎపిసోడ్స్ని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఆ వార్ ఎపిసోడ్స్ని మనం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లో చూస్తూ. కానీ ఆ క్యారెక్టర్స్ మనకి థియేటర్లో ఆ వార్ చేస్తున్నప్పుడు కానీ, కొన్ని క్యారెక్టర్స్ మనకి ఆ వార్లో వెన్ వీ లూజ్ దెమ్ కానీ, ఆ క్యారెక్టర్స్లో ఉన్న ఆ పెయిన్, ఆ ఫీల్, ఆ ఎమోషన్ కొంచెం మనకి తక్కువే వస్తుందేమో అనేది నా ఫీలింగ్ అనమాట. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ ఈజ్ రియల్లీ రియల్లీ గుడ్. దెర్ ఆర్ సర్టన్ బ్లాక్స్ ఇన్ సెకండ్ హాఫ్ వేర్ యూ కెన్ డెఫినెట్లీ విజిల్ అండ్ మంచిగా కొన్ని ఎమోషనల్ టచ్ ఉన్న మూమెంట్స్ కూడా సెకండ్ హాఫ్లో ఉన్నాయి. అండ్ మెయిన్గా ఈ సినిమా మొత్తానికి హైలైట్ ఏమిటంటే మన సందేశే ఆతే హే సాంగ్ మాత్రం ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు ప్రతిసారి ఆ కిక్ వేరేగా ఉండదు, ఆ ఎమోషన్ వేరేగా ఉండదు, ఆ ఫీల్ వేరేగా ఉండదు. సూపర్గా ఆ కనెక్షన్ అయితే మనం కనెక్ట్ అవుతాం టు ద ఎమోషన్ విచ్ వాస్ కన్వేడ్ ఫ్రమ్ పార్ట్ 1 అనమాట. ఇంకా ఓవరాల్గా మన వాళ్ళు ఈ సినిమాని చాలా సిన్సియర్గానే ప్రజెంట్ చేశారు. అండ్ బోర్డర్ పార్ట్ 1లో ఉన్న ఆ ఫీల్ని కన్వే చేయడానికి ఖచ్చితంగా ట్రై అయితే చేశారు ఆ వార్ ఎపిసోడ్స్లో, ఆ క్యారెక్టర్స్ డిజైన్లో. కాకపోతే మనకి ఈ మధ్యకాలంలో పిచ్చిగా వార్ ఎపిసోడ్స్ చూడడం వల్ల, అంటే వార్ మూవీస్ చూడటం వల్ల, ఆ వార్ మూవీస్కి అలవాటు అయిపోవడం వల్ల అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వార్ మూవీలో సేమ్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్, ఎమోషనల్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టరైజేషను అండ్ ఆల్సో సమ్టైమ్స్ సిమిలర్ బ్యాక్ స్టోరీస్ కూడా ఉండడం వల్ల ఈ సినిమా మనకి ఆ ఎమోషన్స్ పరంగా కనెక్ట్ అవ్వడం కొంచెం తక్కువే, కొంచెం కష్టమే అని నా ఫీలింగ్. కాకపోతే వార్ పరంగా వాళ్ళు వార్ని ప్రజెంట్ చేసిన విధానం పరంగా అండ్ ఈ సినిమాలో మన వాళ్ళు క్యారెక్టర్స్ యాక్ట్ చేసిన ఆ పర్ఫార్మెన్సెస్ పరంగా కనుక మీరు చూడాలి అనుకుంటే డెఫినెట్గా యూ కెన్ గివ్ ఇట్ అ వాచ్. కాకపోతే ఇండియాలో అంటే మనకు వచ్చిన వార్ మూవీస్లో ది బెస్ట్ వార్ మూవీ ఏమిట్రా అంటే ఇప్పటికీ మెమరబుల్ వార్ మూవీ ఈజ్ బోర్డర్ 1 అనే ఖచ్చితంగా చెప్పొచ్చు. బోర్డర్ 2 ఆల్సో స్టాండ్స్ అవుట్ యాజ్ అ గుడ్ వార్ మూవీ. కాకపోతే ఒక బెస్ట్ వార్ మూవీ బోర్డర్ 1ని క్రాస్ చేసింది. మనకి సూపర్గా ఒక కంప్లీట్ ఎమోషన్తో ఒక
మెమరబుల్ మెమరీ లాగా ఈ సినిమాలోంచి మనం బయటకు వస్తాం అని అయితే నేను చెప్పను. మీరు చూడాలి అనుకుంటే మన వాళ్ళు ఇచ్చిన సిన్సియర్ అటెంప్ట్కి మన వాళ్ళు ఏం చేశారు, ఈ బోర్డర్లో మన క్యారెక్టర్స్ ఎలా ప్లే చేశారు, ఈ సినిమాలో ఆ వార్ ఎపిసోడ్స్ని ఎలా చూపించారు, ఆ వార్ని ఎలా కన్వే చేశారు అనేది చూడాలి అనుకుంటే చూడొచ్చు. కాకపోతే ఎమోషనల్ కనెక్ట్ కోసం, ఒక సూపర్బ్ థంపింగ్ హార్ట్ బీట్లో ఉన్న ఆ ప్రైడ్ కోసం, హెయిర్ రేజింగ్ గూస్ బంప్ మూమెంట్స్ కోసం చూడాలి అనుకుంటే ఈ మూవీలో అలాంటివి కొంచెం తక్కువే ఉంటాయి. బట్ యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ వాచ్ విత్ లో ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఇప్పుడు ఇండియాలో నేను సినిమాలు చూస్తాను కాబట్టి ఏ మూవీ నేను మిస్ అవ్వను, కొంచెం లేట్ అవుద్ది, బట్ మూవీ రివ్యూస్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ బాయ్ బాయ్. ఒకవేళ కనుక మీరు అన్సబ్స్క్రైబ్ అయిపోతే మళ్ళీ రీసబ్స్క్రైబ్ అయిపోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.